నార్మల్‌గానే రాగి జావ చాలా టేస్ట్ ఉంటుంది. అలా అని ఇందులో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మనందరికీ తెలుసు కదా! మరి అలాంటి దాన్ని అస్సలు మిస్ చేయొచ్చా? రెగ్యులర్‌గా బ్రేక్‌ఫాస్ట్‌లో ఇది యాడ్ చేసుకొని తినండి. మన హెల్త్ అనేది చాలా వరకు క్యూర్ అవుతుంది. ఈ రాగి జావని నా స్టైల్‌లో ఎలా చేస్తానో చూపిచ్చేస్తాను. వచ్చేసేయండి. ముందుగా ఒక 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్‌ని స్టవ్ పైన ఇలా బాయిల్ చేసుకోవాలి. ఒక 2 గ్లాసెస్ వాటర్‌లోకి ఒక కప్పు రాగి పిండిని ఇలా మిక్స్ చేసుకొని, వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. రాగిపిండి మిశ్రమం ఇలా పొంగుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చిలుకున్న పెరుగుని ఇందులోకి యాడ్ చేసుకొని, అలాగే ఇందులోకి యాడ్ చేసుకోవడం కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, తురుముకున్న క్యారెట్ యాడ్ చేసుకొని, మీకు కావాలంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ సాల్ట్ లేకపోయినా అడ్జస్ట్ అవుతాను. ఫైనల్‌గా ఒక నిమ్మ చెక్కను పిండుకొని మొత్తం మిక్స్ చేసుకొని గ్లాస్‌లోకి సర్వ్ చేసుకొని తాగేయడమే. దీన్ని గనుక మట్టి కుండలో వేసుకొని గనుక తాగితే ఇంకా మంచి టేస్ట్‌నిస్తుంది. ఇంత మంచి రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి.